గరుడ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన యొక్క నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ 12 వాళ్ళ యొక్క సమస్యల గురించి మనము 2 రోజుల కిందట గరుడ న్యూస్ ఛానల్ ద్వారా సమస్యలను లేవెత్తడం జరుగుతుందని తెలియజేశాము. అందులో భాగంగా 6 వాళ్ళకు సంబంధించిన సమస్యలను మనం ఈరోజు మన గరుడ న్యూస్ ఛానల్ ద్వారా ముందుంచబోతున్నాము. గంగారపు గల్లీ సందులో డ్రైనేజ్ కొత్తది లేదు. అక్కడ వ్యవస్థ ఏంటంటే పాత డ్రైనేజ్ వ్యవస్థ ఉండడం వల్ల వర్షాకాలంలో వాటర్ ఫ్లో ఎక్కువ కావడం, తర్వాత ఎక్కువ అవడంతో రోడ్డు పైకి వచ్చి ఇళ్ళకి నీరు చేరుతుంది అక్కడ ఏరియాలో అని ప్రజలు తెలియజేశారు. అక్కడ కరెంట్ స్తంభాలు చిన్నగా ఉండడం వల్ల పైన ఒక కరెంట్ వైర్ అనేది ఇళ్ళకి తీసుకున్న కలెక్షన్ డిస్కనెక్షన్ కానీ ఏదైనా వైర్కి సంబంధించిన కరెంట్ తీగాలి అవి డౌన్ కావడం వల్ల వాటికి పరిష్కారం ఏంటంటే ఒక కరెంటు స్తంభాలు చిన్నగా ఉండడం వల్ల పెద్దవి వేసి తనకు ఏదైనా ఒక సొల్యూషన్ పెట్టి యాంగిల్ పెట్టినా ఏదైనా చేసి ఒక స్తంభాల వైర్లని పైకి వెళ్తాయి. అప్పుడు దానికి పరిష్కారం అవుతాయని తెలియజేశారు. అదే విధంగా మనకు 3 సందులు ఉంటాయి. గంగరప్ సందు, నీలం సందు, తర్వాత మన యూత్ రూమ్ వెనుక BHY యూత్ రూమ్ వెనుక ఒక సందు ఉంటుంది. అక్కడ యూత్ రూమ్ ఎంట్రెన్స్లలో ఖచ్చితంగా స్టార్టింగ్లో ఆడ సోలార్ సీసీ కెమెరాలు పెట్టించాలి. ఆ సోలార్ సీసీ కెమెరాలు మెయిన్ రోడ్కు కవర్ అవుతుంది, ఇటు గల్లీకి కవర్ అవుతుంది. అక్కడ ఈ అన్ని కవర్ అవుతాయి కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు పెట్టించాలని తెలియజేశారు. నీలం సందు, తర్వాత యూత్ రూమ్ వెనుక సందు, ఆ 2 యూత్ రూమ్ల ముందట యూత్ రూమ్ వెనుక సందు, తర్వాత నీలం సందు దగ్గర అప్పుడు పెద్ద కాలువ ఉంటుంది. పెద్ద కాలువ అంటే రాతం చెరుకు నీళ్ళు పోయే వాటర్ కల్వాటుకు సంబంధించింది ఉంటుంది. అక్కడ ఈ ప్రాబ్లం ఏమైందంటే అది కల్వాటు అనేది చిన్న ఉండడం వల్ల వాటర్ వర్షాకాలంలో పెద్ద ఎత్తున అది నందిగల్ నుండి కాస్త ఎప్పుడు వాటర్ అనేది అంత పెద్ద ఎత్తున వాటర్ అది చెరువులోకి వెళ్తాయి. అటువంటి ఏరియాలో ఆ కల్వాటు వల్ల చిన్న ఉండడం వల్ల కచ్చలు తట్టుకొని వాటర్ ఫ్లో అనేది పైకి వెళ్తుంది. పైకి రావచ్చు, తర్వాత రోడ్ అంతా ప్యాక్ అయిపోయి రోడ్ మిగిలి పారుతూ ఉంటుంది. అక్కడ అదొక పెద్ద కల్వాటు కట్టాలి. ఇప్పుడు యూత్ మన సందే ఉంటుంది యూత్ రూమ్ వెనుక సందు, అదొక సందుకు సంబంధించిన ఒక కల్వాటు అక్కడ కట్టాలి పెద్దగా అక్కడ ఏరియాలో. మళ్ళీ అది పెద్ద రోడ్డు మన వడంగల్ రోడ్ పోయే ఏరియాలో కూడా పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకు డాబా హోటల్ దగ్గర కూడా ఒకటి కల్వాటు కట్టాలి. అలా కూడా కల్వాటు లేకపోవడం వల్ల వాటర్ కూడా రోడ్ పైకి వాడుతుంది. అక్కడ ఒక కల్వాటు అదే ఏరియా నుంచి మన ఇది పెట్రోల్ బంక్ నుంచి లోపలికి వచ్చే సందులో ఒకటి కల్వాటు అనేది కడితే అక్కడ నుంచి డ్రైనేజ్ అనేది అటు ముందడికి వెళ్తుంది. ఆ డ్రైనేజ్ అక్కడ లేదు. ఆ డ్రైనేజ్ కూడా అక్కడ కూడా కట్టాలని వాళ్ళు తెలియజేశారు. అదే ఏరియాలో అక్కడ నుండి మనం ఇక్కడ సందుకు వస్తే మాలగల్లి, ఆ మాలగల్లిలో ఏమున్నాయంటే మాలగల్లి కొన్ని చోట్ల అయితే కొన్ని డ్రైనేజీలు అనేది లోపల ఇంట్లో సందు చిన్న ఉంటాయి. ఆ సందులలో కూడా కొన్ని డ్రైనేజీలు కట్టలేదు. అది పాత డ్రైనేజీలు ఉండడం వల్ల కొన్ని ఏరియాలో కట్టలేదు. ఆ డ్రైనేజీలు అక్కడ ప్రాబ్లం ఉన్నది. వాళ్ళ యొక్క మాల సంఘం ఉంటుంది. వాళ్ళ సంఘం దగ్గర ఆ సంఘం నుండి బైపాస్ దాకా అటు మన ఇది బడా భీమ్గల్ బైపాస్ ఉంటుంది అక్కడ సందుల అదే సందుల ఆ సందులో ఏమవుతుంది అంటే ఆ సందు దగ్గర దాకా డ్రైనేజ్ అనేది కట్టలేదు. ఇక్కడ దాకా కట్టి డ్రైనేజ్ అక్కడ నుంచి విడిచిపెట్టారు. అక్కడ కూడా డ్రైనేజ్ కట్టాలా. మళ్ళీ అక్కడ నుండి లైన్లో ఒక స్తంభాలు ఉంటాయి, కరెంట్ స్తంభాలు. ఆ స్ట్రీట్ లైట్లు వెలిగాయి. అక్కడ స్ట్రీట్ లైట్ ఖచ్చితంగా పెట్టాలని వాళ్ళు ప్రజలు తెలియజేశారు మనకు. మరియు మన మాల గల్లీలోనే ఒకటి స్ట్రీట్ లైట్ పెట్టించాలని చెప్పారు. మళ్ళీ అక్కడ యూత్ రూమ్ అక్కడ నుంచి కొంచెం ముందట కూడా యూత్ రూమ్ దగ్గర కూడా ఒక సెంటర్ లైటింగ్ పాయింట్ పెడితే అక్కడ మనకు పెట్టాలని వాళ్ళ యొక్క తెలియజేశారు. యూత్ రూమ్ సంబంధించిందంటే ఈ యూత్ రూమ్లలో ఇప్పుడు ఆట వస్తువులు ఉంటాయి. ఏది యూత్ రూమ్ సంబంధించిన గేమ్స్ ఆడుకోవడానికి చేయడానికి షెట్లకు సంబంధించిన యూత్ రూమ్ ఏదైనా ఐటమ్స్ సంబంధించిన వస్తువులు ఆట వస్తువులు సంబంధించినవి అవి పరికరాలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక లైబ్రరీ ఖచ్చితంగా లైబ్రరీ పెట్టించాలని వాళ్ళు ఒక యూత్ సభ్యులు కూడా తెలియజేశారు అదే ఏరియాలో. అక్కడ నుండి వెళ్తే మనము ఇటు ముందటికి పెద్ద మసీద్ నుంచి వచ్చే ఏరియాలో కూడా మనకు 6th వార్డ్ వస్తుంది అన్నట్టు. ఆ 6th వార్డ్ వచ్చే ఏరియాలో కూడా చెక్కల నర్సుబాయి ఇంటి ముందట అటు ఎర్రడు గల్లికి సందు వెళ్తుంది. సందు వెళ్ళగా అందులో కూడా కలవట్లేదు. అక్కడ కూడా కలవట్లేదు. ఆ కలవాటు లేకపోవడం వల్ల అక్కడ కూడా వాటర్ ఫ్లో వచ్చి మొత్తం రోడ్ పైకే వాటర్ వెళ్తుంది. అది ఒక కలవాటు. అక్కడ ఒక ఇనుప స్తంభం ఉంటుంది. ఆ ఇనుప స్తంభం తీసేసి సిమెంట్ స్తంభం వేసి కరెంట్ ఒక స్ట్రీట్ లైట్ అక్కడ పెట్టాలా. అక్కడ ఒకటి మళ్ళీ సోలార్ సీసీ కెమెరా పెట్టాలా. అక్కడ కూడా ఒకటి. అక్కడ నుండి మళ్ళీ ఇటు లోపలికి వెళ్తే
అదే సందుల ఇది కల్లోల అశోకుల ఇంటి ముందట ఒక సందు ఉంటుంది, చాకలికి వెళ్ళే సందు ఉంటుంది. వాళ్ళ ఇంటి ముందర ఏరియాలో కూడా సీసీ రోడ్డు లేదు. ఆ సీసీ రోడ్ ఒకటి అదొకటి బ్యాలెన్స్ ఉంది. ఆ సీసీ రోడ్ ఒకటి ఉంది. తర్వాత వాళ్ళ ఇంటి ముందర కూడా డ్రైనేజ్ లేదు. ఆ డ్రైనేజ్ అక్కడ కూడా పైప్ లైన్ వేసారు, తీసుకపోయారు. ఆ పైప్ లైన్ తీయడం వల్ల ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ రోడ్డు పైకి వస్తున్నాయి. అక్కడ ఒక డ్రైనేజ్ ఉంది. ఆ ఏరియాలో కూడా డ్రైనేజ్ అనేది ఖచ్చితంగా డ్రైనేజ్ కొత్తగా కట్టాలి అక్కడ ఆ ఏరియాలో. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థ అనేది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థలు కొన్ని చోట్ల తీస్తూ కొన్ని చోట్ల తీస్తలేరని తెలియజేశారు. డ్రైనేజ్ తీసేసిన తర్వాత వెంటనే ప్రతి మన మున్సిపాలిటీ నుండి కూడా ఖచ్చితంగా బ్లీచింగ్ పౌడర్ను పోయాలి. అక్కడ పోయడం వల్ల మనకు సేఫ్టీగా ఉంటుందని తెలియదు. అక్కడ బ్లీచింగ్ పౌడర్ కూడా పోస్తలేరని వాళ్ళు ప్రజలు వాపోతున్నారు. ఆ ఏరియాలో 6th వార్డ్ సంబంధించిన ఏరియాలో. అక్కడ నుండి 6th వార్డుకు మళ్ళీ ముందట వెళ్తాం. అదే చాకల సందులో అదే మన మసీదు పెద్ద మసీదు నుంచి ఇంటి ముందర సీదా చెక్కల నరసుబా ఇంటి ముందరికి వెళ్ళే సందులో అక్కడ ఏరియాలో కూడా ఒక చిన్న డ్రైనేజ్ అక్కడ కూడా ఏది జాపు వల్ల పేరుంటారు వాళ్ళు. అదే ఏరియాలో కూడా చాకల సందు వెళ్తారు. అక్కడ కూడా ఆడ కూడా కల్వాటు చిన్న ఉన్నది. ఆ కల్వాటు కూడా పెద్ద కట్టాలని వాళ్ళు కూడా ప్రజలు అక్కడ ఉన్న ఏరియా ప్రజలు తెలియజేశారు. మరియు ఇది ప్రతిదీ వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే అన్ని చోట్ల అంటే 6th వార్డులో కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కొత్త డ్రైనేజీలు కట్టాలి. అక్కడ ఏరియాలో పాత కల్వాట్లు ఉన్న ఏరియాలలో కొత్త కల్వాట్లు కట్టాలా. వాళ్ళ యొక్క ప్రజలు మన గవర్నమెంట్ స్థానం ద్వారా తెలియజేశారు. కోతులది, పందులది, కుక్కల బెడత అనే మన సమస్యలు తలెత్తకుండా నివారించాలి అక్కడ ఆ ఏరియాలో. ప్రభుత్వం నుండి అందే పథకాలను ప్రజలకు దగ్గరుండి అందేలా చూడాలి అని వాళ్ళు కోరుకుంటారు ప్రజలు. అక్కడ ఉన్న ఓటరు ప్రజలు 6th వార్డ్ యొక్క ప్రజలు వాళ్ళు ఈ విధంగా మన గరుడ న్యూస్ ఛానల్ ద్వారా మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా కొన్ని చోట్ల మిస్ అయినవి ఉన్నాయి, మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి సమస్యలు ఉన్నాయి, వీళ్ళు మాకు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయించాలా అని వాళ్ళు మన గరుడ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలు మన ఛానల్ ద్వారా అభ్యర్థులకు ప్రభుత్వాలకు మనము ముందుంచడం సమస్యలను ఉంచడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి. నిరంతర సమాచారం కొరకు గరుడ న్యూస్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.